స్థలమో, పొలమో కొంటున్నాం. ఎవడో ఒకడి మాట నమ్మేస్తామండి. దళారీ గాళ్ళు బాగా ఉన్నారు ఇప్పుడు. డబుల్, త్రిపుల్ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలే ఈ రకమైన వాతావరణం ఉండేది. కబ్జాలు వగైరా అనుకునేవాళ్ళు కదండీ! ఇప్పుడు హైదరాబాద్ లేదు. ఒక మాదిరి టౌన్‌లు ఆంధ్ర లేదు. అన్ని చోట్ల కూడా వచ్చేసినాయండి. మరి ఈ దళారీలని ఎదుర్కోవడం ఎలా? మనం కొనుక్కునేటప్పుడు జీవితకాలం శ్రమని పెట్టి కదండీ ఓ స్థలమో, పొలమో ఏదో కొనుక్కుంటాం ఒక ఇల్లు గాని. ఇక్కడ మరి డబుల్, త్రిపుల్ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ హక్కు మనకు రాకుండా పోతే, అది కోర్టుల్లో ఉంటే, అక్కడ ఆ స్థలం ఎందుకు పనికి రాకుండా పోతే, ఇల్లు కట్టుకోవడానికి పనికి రాకుండా పోతే, తీరా స్థలం కొనేస్తాము. వాడేమో ఏ పర్మిషన్స్ ఇవ్వడు. ఎవరు పంచాయతీ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ అంత కట్టాలి, ఎంత కట్టాలి, దానికి ఏ పర్మిషన్స్ లేవు అని చెప్తే, మీరు మోసపోయారు అని చెప్తే, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా వస్తున్నాయి కంప్లైంట్స్ అండి. నేను కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో ఒక సీనియర్ ఆఫీసర్‌ని అడిగితే ఆయన కూడా అవునండి నిజమే అన్నాడు. నేను ఈ విషయం మీద గత 20 సంవత్సరాల నుంచి ఈ విషయంలో అనుభవం ఉందండి. అంటే మనుషులు ఎలా మోసపోతున్నారు, ఎక్కడెక్కడ మోసపోతున్నారు అనేది. ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని చెప్పేస్తానండి. దయచేసి అందులో ఈ పాయింట్లు చాలామందికి తెలియదని కాదు. కానీ కాస్త తక్కువకు వస్తుందనో, చవకగా వస్తుందనో, పక్కదాంతో పోల్చుకుంటే గజం 1000, 2000 తక్కువకు వస్తుందనో కొనేసి లబోదిబ్బమని ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పనికిరాక అమ్ముకుందామంటే ఎవడు కొనక రేటు పెరక్క నానా బాధలు పడుతున్నారు చూడండి. వాళ్ళ కోసం ఈ వీడియో ఇస్తున్నాను. పరిష్కారాలు కూడా ఇస్తానండి ఇక్కడ. అంటే సమస్యలు ఇస్తూ పరిష్కారం ఇవ్వకపోతే ఎలాగా? పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నాం కాబట్టి పరిష్కారాలు కూడా ఇస్తాను. జాగ్రత్తగా కాస్త నోట్ చేసుకొని మరి స్థలం కొన్నా, ఇల్లు కొన్నా ఏ లాయర్ గారో వీడియో చేస్తే ఒకలా ఉంటుంది, ఏ సబ్ రిజిస్ట్రార్ అంటే ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేస్తే ఒకలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ పంచాయతీలు, మున్సిపాలిటీలు స్వయంగా చూసిన అనుభవం, ఎన్నో అనాథరైజ్డ్ లేఅవుట్లు క్లియర్ చేసిన అనుభవం, అనాథరైజ్డ్ బిల్డింగ్స్ క్లియర్ చేసిన అనుభవం ఉంది కాబట్టి నా అనుభవంలో మీకు పనికొచ్చే విషయాల్ని ఈ వీడియోలో ఇస్తున్నాను. కాస్త జాగ్రత్తగా, ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కళ్ళు రూపాయి పోగొట్టుకోకూడదు. రూపాయి ఏంటి, జీవితకాలం కష్టమే పోగొట్టేసుకుంటున్నారండి. పాపం ఎంతో కష్టపడతాడు, పోగేసుకుందల్లా తీసుకెళ్ళి 25-30 లక్షలు తీసుకెళ్ళి ఒక స్థలంలో పెడతాడు. తీరా చూస్తే అది అనాథరైజ్డ్. దానికి అమ్మినోడికి ఏ రైట్స్ ఉండవు, ఎవడో మోసం చేస్తాడు. ఇవన్నీ 1-2 సార్లు జాగ్రత్తగా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మరి సొంత ఇంటి కోసం కలలుగనటం తప్పేమీ లేదు. కానీ దళారుల మాట నమ్మొద్దు, మోసపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఎక్కువ అంటే లేఅవుట్ల గురించి వస్తున్నాను. అర్బన్లో కానీ, రూరల్లో కానీ ఒక లేఅవుట్ వేస్తారు. అక్కడ పొలం ఉంటుంది కదండి, పొలం యజమాని వీడు మీన్స్ ఆ మధ్యవర్తి ఉంటాడు కదండి, దళారి. అతను జస్ట్ జీపీఏనో ఏదో రాయించుకుంటారు. కానీ రిజిస్ట్రేషన్ ఆ పొలం అతనే చేస్తాడు. బాగానే ఉంది కదా అని మీకు అనిపించవచ్చు. ఈ లేఅవుట్ డెవలప్ చేసినోడండి సరిగా డెవలప్ చేయడు. లేఅవుట్కి ఒక రూల్స్ ఉంటాయండి. ఇంకో 33 అడుగులు, 40 అడుగులు, 60 అడుగులు రోడ్లు ఉండాలి పర్ఫెక్ట్గా, డ్రైన్స్ ఉండాలి పర్ఫెక్ట్గా, అవన్నీ విడగొట్టాలి, ఇవన్నీ పంచాయతీకి రాయాలి, కరెంట్ లైన్స్ వెయ్యాలి. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు ఏర్పాటు చేసుకోవాలండి. మనం ఏమనుకుంటామంటే మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది కదా, పంచాయతీ అంటుంది. పంచాయతీ జనావాసాలు ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తుందండి. ఎక్కడో 100 మంది రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కొనేసుకొని 4 కిలోమీటర్ల అవతల కరెంట్లు ఏమంటే, అక్కడ డ్రైన్స్ కట్టమంటే, అక్కడ రోడ్లు ఏమంటే ఎలా సాధ్యం ఆలోచించండి. మున్సిపాలిటీ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంటాయి. సో మనల్ని ఇంటర్నల్గా మనం డెవలప్ చేసుకోవాలి. దానికి లింక్ రోడ్లు వగైరా ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. సో మరి ఇక్కడ స్వయంగా వాడు అంతా డెవలప్ చేసే అమ్ముతున్నాడా? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుందండి. భూమి యజమాని ఒకడు వస్తాడు, వాడు రిజిస్ట్రేషన్ చేసుకొని పోతాడు, వీడు మధ్యలో ఉంటాడు, డబ్బులేమో వీడు తీసుకుంటాడు, వాడికేమో ₹1 కూడా ఏమో, పాపం రైతు అతను, వాడు చూసుకుంటారు, మనం మునిగిపోతాం అన్నట్టు. సో మీకు అక్కడ అర్థమైపోయి ఉండాలి, ఓహో మనవాడు మధ్యలో ఉన్నాడు, అతని దగ్గర ఏదో అగ్రిమెంట్ చేసుకున్నాడు అనుకోవాలి. సో మరి తర్వాత ఎవరు చేస్తే మనకేంటి అనుకుంటాను చూడండి. ఏదైనా ఇష్యూ వస్తే ఆయనేమో రైతు, అబ్బాయి నాకేం తెలియదండి, రిజిస్ట్రేషన్కి వచ్చాను, చేశాను, మొత్తం అతనికే తెలుసు, ఎవరు లేఅవుట్ వేసినోడికే తెలుసు అంటాడు. వీడేమంటాడు, నాకే సంబంధం లేదు, నీకు రిజిస్ట్రేషన్ చేసినోడిని అడుక్కో అంటారు. మనం ఏం చేస్తాం ఆలోచించండి ఒక్కసారి. సో మరి ఇక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్స్ అంటున్నాం వీటిని. అంటే ఎటువంటి అనుమతి తీసుకోకుండా డిటిసిపి టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత అది లోకల్ బాడీకి పెట్టి సబ్మిట్ చేసి అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతులు ఉంటేనే తీసుకోండి. ఇవన్నీ చాలామందికి తెలుసండి. కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, రూపాయికి తక్కువకు వస్తుంది అని చెప్పి, ఫీజులు ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పి అంతే కొనేస్తారండి. తర్వాత ఇవి రెగ్యులైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ కట్టాలి, గుర్తుంచుకోండి. అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ ఫీజులు కట్టాలి. సో మరి ఇన్ని బాధలు ఉన్నాయి కాబట్టి ఎందుకు, నా సలహా ఏంటంటే
కొనుక్కునేటప్పుడే డెవలప్డ్ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. తర్వాత మనం కొనేస్తాం చూసుకోండి, అవతల వాడికి హక్కు ఉండదండి. వాడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు కానీ మనకి హక్కు బదిలీ అవ్వదు, గుర్తుంచుకోండి. అంటే ఆ భూమి మీద అది ఫ్లాట్ కావచ్చు, పొలం కావచ్చు, వాడికి హక్కులు ఉంటేనే కదా మనకు బదిలీ చేయడానికి. వాడికే హక్కు లేనప్పుడు మనకేం బదిలీ చేస్తాడు, అది కూడా చెక్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్ వెరిఫై చేసుకునే అవకాశం వచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1983 నుంచి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్లు కూడా ఆన్లైన్ చేసేసారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 సంవత్సరాల బ్యాక్ నుంచి ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వెరిఫై చేసుకోండి. అవసరమైతే 400 ఎక్కువైనా కానీ కట్టి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో తీసుకొని ఆ లింక్ డాక్యుమెంట్లన్నీ చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. కాస్త ఓపిక్గా మీరే చూసుకోండి, నమ్మకమైన వాడితో చూపించుకోండి. ఏజెంట్లను నమ్మొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ కాదు, కొందరు మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ టైంకి అమ్ముకుపోవాలి, కమిషన్ కోసం కక్కుర్తి పడేవాళ్ళు ఉంటారు కదండి. జీవితకాల కష్టమేమో మంది. సో అదొకటి చూడండి. తర్వాత ఇందాక చెప్పాను, ఆ లేఅవుట్కి పర్మిషన్ ఉందా లేదా, డిటీసీపీ వాళ్ళ స్టాంప్ ఉంటుంది, డిటీసీపీ వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను అడగండి. లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడగండి. ఎన్ని ప్లాట్లు వేశారు, రోడ్లు వెడల్పు ఎంత, డ్రైన్స్ వెడల్పు చేశారు, డ్రైన్స్ కట్టారో లేదో మీకు కనపడుతూ ఉంటుంది. కామన్ సైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10% కామన్ సైట్ ఉంటుంది, అది ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోండి. కామన్ సైట్ కూడా అమ్మేసే మహానుభావులు చాలామంది ఉన్నారు, అవి కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఆ కామన్ సైట్లో కొనుక్కొని జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాను. ఇంకా రెండోది తనఖా అండి. ఈ మధ్య తనఖాలు మామూలుగా లేవు. 5 రూపాయలకి, 4 రూపాయలకి, 10 రూపాయలకి కూడా తనఖా పెట్టేసి తెచ్చేసుకుంటున్నారు డబ్బులు. తనఖానే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మనం ఈసీగా అట్లా తీసుకోకపోతే, చూసుకోకపోతే, అంటే లింక్ డాక్యుమెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, బ్రోకర్ అంతా బాగా చెప్పాడు అనుకుంటాం కదండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటాం, రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉంటుంది. అది తీసుకుంటే అసలు ఎవరి చేతుల్లో ఉంది అనేది తెలిసిపోతుంది. అది మనకి ఎవడైతే మన దగ్గరికి అమ్మడానికి వచ్చాడో ఆయనకే ఉందా, ఇంకొక ఆయనకు ఉందా. తనఖా రిజిస్ట్రేషన్ అంటే అర్థమైంది కదండి. అంటే ఈ ల్యాండ్ ఆల్రెడీ ఎవరి దగ్గర తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకొని ఆయనకి తనఖా రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఏది సంవత్సరమో 6 నెలల్లో నేను మీకు కట్టకపోతే నా స్థలం వదిలేస్తాను అని చెప్పి. సో మరి అది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్ పక్కన పెట్టుకొని దాని ప్రకారమే హద్దులు ఉన్నాయా లేదా చూసుకోండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం హద్దులు చూసుకోండి, కొలిపించుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా పక్క వాళ్ళని పిలిచి వాళ్ళు పిలవండి, ఖచ్చితంగా అడగండి. కనీసం దొరకకపోతే ఫోన్లో అయినా అడగండి. వీళ్ళు భూమి మీదే ఉన్నారా, వీళ్ళదేనా, హద్దులు కరెక్టేనా. అవసరమైతే అప్పుడే హద్దులు, సిమెంట్ పోల్స్ లాంటి 4-5 వేలు ఖర్చు అవుతాయి, ఏముంది, అప్పుడే కాంక్రీట్ వేసి వేయించేసుకోండి. ఇది బెస్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. అతని స్వాధీనంలో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డాక్యుమెంట్ మీద అతని పేరు ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేస్తాడు, కానీ భూమి మీద అతను ఉండడు చాలాసార్లు. ఇది జరుగుతుందండి. అంటే ఇవి గొడవలన్నీ వస్తున్నాయండి, రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్సే. ఇంకా మీరు కొన్ని డౌట్స్ ఇక్కడ రైజ్ చేసినప్పుడు, నేను గవర్నమెంట్లోనే ఉన్నాం కాబట్టి ఈ బాధలన్నీ తెలుసు కాబట్టి నేను డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ మీరు అడిగినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్రోడీకరించుకొని ఒక చోట పెట్టుకొని మళ్ళీ డీటెయిల్డ్గా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఇంకా తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు మాత్రం చూసుకోండి. అది ఒరిజినలా, డూప్లికేటా, కలర్ జిరాక్సా తెలియని పరిస్థితిలో ఉంటున్నాం మనం. సో మరి ఒరిజినల్ డాక్యుమెంట్ వరకు చూసుకోండి. రెండోది ఏంటంటే, యాక్చువల్గా రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే గవర్నమెంట్ వాల్యూ అన్ని చోట్ల తక్కువే ఉంటుంది, మనకు తెలుసు. కానీ చూడండి, మరీ చౌకగా వస్తాయి భూములు కొన్ని చోట్ల. ఆహా భలే వచ్చిందిరా, మన లాంటి అదృష్టవంతుడు లేడనుకుంటాం. వాడు కూడా చెప్తాడు, నాకు అవసరం ఉందండి, ఈ అవసరం ఉందండి, లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చి అమ్మేసుకుంటున్నానండి, త్వరగా డబ్బు అవసరమైందని చెప్తాడు. మరీ చౌకగా వస్తుంది అంటే అది తేడా ఉన్నట్టే, ఏదో వివాదంలో ఉన్నట్టే, ఇంకొకటి ఎవడో అందులో వేలు పెట్టి ఉన్నట్టే. ఇవి చూసుకోండి దయచేసి. ఇవన్నీ చూసుకొని, అంటే లోకల్గా కనుక్కోండి, ఫిజికల్గా వెరిఫై చేసుకోండి. బ్రోకర్ మాటలు ఒక్కటే నమ్మొద్దు, మంచి బ్రోకర్ని చూసుకోండి. అదే రియల్ ఎస్టేట్ అయింది, మంచి ఆయన చూసుకోండి. ఈసీ తీసుకోండి, తనఖా ఉందో లేదో చెక్ చేసుకోండి. లింక్ డాక్యుమెంట్లు ముఖ్యంగా గత 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసుకోండి. మరి ఇన్ని విషయాలు చెక్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే భూమికి సంబంధించి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇవి డీటెయిల్డ్గా ఇస్తున్నాను. ఇంకా మీకు డౌట్లు ఉంటే, ఏ డౌట్ ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చి కామెంట్ పెట్టండి, అన్నీ కూడా మనం చర్చించుకుందామండి. మంచి విషయాలు కదా. నేను మీకు సంబంధించిన పనికొస్తాయి అనుకున్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, గవర్నమెంట్లో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ న్యాయం పొందొచ్చు. ఇక న్యాయం అనుకున్నాం కదా, ఇలాంటివి ఎవడైనా మోసం చేశాడు, అన్యాయం చేశాడు మిమ్మల్ని అనుకుంటే ముందు స్థానిక సంస్థలో కంప్లైంట్ పెట్టండి, పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ. అవ్వలేదు, ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ, జిల్లా కలెక్టర్ గారు అక్కడ పెడుతున్నారు కదా,
అక్కడ అటెండ్ అయిపోండి, అక్కడికి వెళ్ళండి, అర్జీ రాసి ఇచ్చేయండి. అంత దూరం వెళ్ళలేమనుకుంటే మీ ఎంపీడీఓ తహసీల్దార్ ఆఫీస్లో జరుగుతూ ఉంటుంది, అదే సోమవారం ఇచ్చేయండి. అది కూడా కాదు అనుకుంటే మీకోసం పీజీఆర్ఎస్ని గూగుల్ చేయండి, ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి అప్లై చేసేయండి. అది కూడా కాదనుకుంటే ఫోన్ చేయండి 1100 1100కి ఫోన్ చేసి మీ బాధ చెప్పండి, కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అని అడగండి. డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ రిజిస్ట్రార్కి అప్పచెప్తాడు కలెక్టర్ గారు, ఊరుకోరు. సో అలాగే లోకల్ బాడీ అయితే లోకల్ బాడీకి అప్పచెప్తారు, ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుంటారు. మోసం అది జరిగితే పోలీసులకు అప్పచెప్తారు. సో మరి ఈ రకంగా పరిష్కరించుకోండి. అసలు ముందు చేతులు కాల్చుకున్నాక ఎందుకు, కాల్చిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకంటారు చూడండి, అట్లాగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. మరి జాగ్రత్త పడండి, మీ డౌట్స్ అన్నీ ఇక్కడ పెట్టండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మరి ఒక లైక్ చేస్తే మీకు మళ్ళీ వస్తూనే ఉంటాయి.